Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. Do everything you do with love. The book of 1 Corinthians chapter 16 verses 14. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా అపోస్తుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. అలాగే ఈ ఉదయకాల సమయంలోనూ దేవుని యొక్క వాగ్దానము మనందరితోనూ మాట్లాడుతుందండి. అదేమిటి అంటే, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తోందండి. చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘముతోనూ దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ, మీరు ఒకరి యందు ఒకరు సమాధానపడుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండి దేవుని యొక్క మహిమయు పరిశుద్ధతను కలిగి ఉండండి, వ్యాధి బాధలలో ఉన్న వారికి వారి పట్ల జాలి దయను కలిగి ప్రేమను, అలాగే మనం చేస్తున్న ప్రతి పనులలోనూ ప్రతి క్రియలలోనూ మనం దేవుని యొక్క మహిమను ధరించుకొని దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచుతూ ప్రతి ఒక్కరితోనూ ప్రేమతో సమాధానపడాలి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల సమాధానమును ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి సఖ్యతను కలిగి దేవుని విశ్వాసంలోనూ స్థిరంగా ఉండాలి. అలాగే ఈ ఉదయకాల సమయంలో మరి ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో అట్టి వారందరి హృదయాలలో కూడా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క పరిశుద్ధతను ఎందరైతే ధరించుకుంటారో అట్టి వారందరూ దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకుంటారు. అలాగే దేవుని యొక్క ప్రేమను కూడా పొందుకుంటారు. మరి మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు సమాధానముతోనూ సహాయం చేస్తూ జాలి దయను కలిగి జీవించాలండి. మనము ఇతరులకు ప్రేమను పంచేవారుగా ఉండాలి. అలాగే ప్రేమను చూపించే పనులలోనూ క్రియల రూపంలో కూడా మనము చూపించాలండి. అందును బట్టి దేవుడు ఎంతగానో ఆనందపడతాడు. కాబట్టి మనము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రేమను మనమందరమును పొందుకొని ఉందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోను మమ్మల్ని అందరినీ మిక్కిలిగా ప్రేమించి మరి యొక్క వాగ్దానమును మాకు దయచేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనములు. దేవా, అపోస్తుడైన పౌలు ద్వారా మాతో మాట్లాడారు. కొరింథీ సంఘముతోనూ ప్రతి ఒక్కరితోనూ ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రభువా, మేము కూడా ఇతరుల యందు ప్రేమను కలిగి సఖ్యత కలిగి జీవించే సహాయమును మాకు దయచేయండి. నీ కృపా వాత్సల్యతను, నీ సమాధానమును, నీ యొక్క ప్రేమ జాలి దయా కరుణ మేము కూడా కలిగి నీ యందు విశ్వాసములో ఎదిగేలా మాకు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.